నమస్తే వెల్కమ్ టు శివాబి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పొనక దంపతుల నాయకత్వంలో వైకాపాలో సేవకుడిగా పనిచేస్తా వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిన ధర్మరాజుల స్వామి దేవాలయ మాజీ చైర్మన్ వీరుబోయిన గోపాల్ యాదవ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సిబిఐ విచారణ చేపట్టాలి. చిలకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జితో నిరసన చేపట్టిన మాజీ ఎంపీ వరప్రసాదరావు వైకాపా నాయకులు. అభివృద్ధి చేశా గూడూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నేరాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు సైదాపురంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన డీఎస్పీ బాబు ప్రసాద్. వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి నాయకత్వంలో పార్టీకి సేవకుడిగా పనిచేస్తానని ధర్మరాజుల స్వామి దేవాలయ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు వీరుబోయిన గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. గూడూరులోని శివకుమార్ రెడ్డి నివాసంలో ఆయన చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు. ధర్మరాజుల స్వామి దేవాలయ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇటీవల వరకు టీడీపీలో కొనసాగిన వీరుబోయిన గోపాల్ యాదవ్ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గూడూరులోని పారిశ్రామికవేత్త మరియు వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి నివాసంలో ఆయన శివకుమార్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోపాల్ యాదవ్ మాట్లాడుతూ పొనక శివకుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానన్నారు. పార్టీకి సేవకుడిగా ఉంటానని స్పష్టం చేశారు. పట్టణం మండలంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా పొనక శివకుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తారని ఆయన వివరించారు. 22 సంవత్సరాల నుంచి ఒక సేవకుడిలాగా పనిచేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఏ పదవులు ఆశించి ఎవరితో కూడా ఏది ఆశించకుండా నేను పనిచేయలేదు. నేను రాజకీయాల సేవాభావంగా ఈరోజు ముందుకు పోతూ ఎంతోమందికి రాజకీయం ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం తన వంతు ఎంతో కృషి చేశాను. ఈరోజు గౌరవనీయులు మన పొనక శివకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని ఒక సేవకుడిగా పనిచేసి శివకుమార్ అన్న నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా ఆటో యూనియన్, నా శ్రేయోభిలాషులు, నా అభిమానులు అందరూ కూడా గూడూరు టౌన్లో గూడూరు టౌన్ గూడూరు మండలంలో కూడా ఎంతోమంది నా అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పొనక శివకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేము పనిచేసి ఆయనకి తగిన గుర్తింపు మా ద్వారా మేము గట్టిగా పార్టీ కృషి చేసి మేము పనిచేస్తామని ఈ సందర్భంగా పొనక శివకుమార్ గారికి పార్టీలో చేర్చుకోవడం ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుని సెలవు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు దివ్యతేజారెడ్డి, నరసరాజు, నేరెళ్ల వెంకటరత్నం, పడియాల శ్రీహరి, బాబు, కోదండరామయ్య, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులో వైకాపాలోకి వలసలు మొదలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ ను అధిష్టానం ఖరారు చేసింది. వైకాపా తరపున మాజీ ఎంపీ వరప్రసాద్ పేరు దాదాపుగా ఖరారవడంతో ఆ పార్టీ నాయకులు వైకాపాను గెలిపించేందుకు నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి, ఆయన సతీమణి ఆయన పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సమక్షంలో పలువురు వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారు. మాజీ మంత్రి వైకాపా నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సిబిఐచే విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎంపీ వరప్రసాదరావు డిమాండ్ చేశారు. చిలకూరులోని మండల రెవెన్యూ కార్యాలయం వద్ద వివేక హత్యకు నిరసనగా నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. చిలకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ వరప్రసాదరావు నాయకులు కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి హత్యను వారు ఖండించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీ వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు మాట్లాడుతూ వైకాపా నేత మరియు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారన్నారు. హత్యకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని, సిబిఐచే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. టీడీపీపై ఆయన విమర్శలు గుప్పించారు. నిన్న జరిగిన దుర్ఘటన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మా వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకుడు, వైఎస్ఆర్ కుటుంబం చెందిన వైఎస్ వివేకానంద రెడ్డి గారు తెలిసిన విషయమే. నిన్న వారు హత్య చేయబడ్డారు.
అందుకని ఈరోజు మా సీనియర్ నాయకులతో బాలకృష్ణారెడ్డి గారు, పరంధామ రెడ్డి గారు, అలాగే మిగిలిన వాళ్ళందరూ కలిసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మేమందరం ఈ విధంగా వారి మీద హత్య జరిగింది, మాకు సిబిఐ విచారణ జరిపించాలా, రాష్ట్ర ప్రభుత్వ విచారణ మీద మాకు నమ్మకం లేదు అని చెప్పి మేము వెళ్ళి కోరడం జరిగింది. వారిని మా విషయాలన్నీ కూడా కలెక్టర్కి తెలియచేయవలసిందిగా, అక్కడ నుండి ప్రభుత్వం తెలియచేయవలసిందిగా మేము కోరాము. అంతటితో మేము విడిచిపెట్టాం. ఈరోజు కూడా మేము మొత్తం గూడూరు నియోజకవర్గం నుంచి బ్లాక్ ఫ్లాగ్తో డిమాన్స్ట్రేట్ చేస్తున్నాము, క్యాండిల్ లైట్తో డిమాన్స్ట్రేట్ చేస్తున్నాము. జరిగిన అన్యాయానికి మేము ఖండిస్తూ, నిరసన తెలియజేస్తూ మేము సిబిఐ విచారణ కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పరంధామిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, చక్రపాణిరెడ్డి, దువ్వూరు దిలీప్ రెడ్డి, జయశేఖర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాసిన నాగులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాయకులతో కలిసి రాజావీధి, బజార్ వీధి, గాంధీబొమ్మ సెంటర్ ప్రాంతాలలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు కలిసి పట్టణంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజావీధి, బజార్ వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు. 7,500 ఓట్లు తీసేయాలని చెప్పి పక్కా ప్రణాళికను వేసుకున్నారు. కానీ దేవుడి దేవుళ్ళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించి మనందరికి కూడా చెప్పి, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా మాట్లాడేవన్నీ వెరిఫై చేస్తే మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ కన్వీనర్స్ మన యొక్క ఓట్లన్నీ కూడా ఈరోజు తీసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు సాగించారు. దేవుడి దేవాల అన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది లేకుండా జరిగాయి. ఎందువల్ల చెప్తున్నా అంటే మీ అందరికి కూడా ఈరోజు గూడూరులో పుట్టాం మనం. ఇంకా గూడూరు ప్రజలు ఖచ్చితంగా నాకు మద్దతు ఇస్తారన్నటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకం నాకుంది. ఈ ప్రచార కార్యక్రమంలో వైస్ చైర్మన్ కిరణ్ కుమార్, నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, కొండా కాశీ, సోమిశెట్టి చెంచురామయ్య, బత్తిని సుధాకర్, చంద్రయ్య, చిల్లకూరు ఎంపీపీ రమాదేవి, ఎంపీటీసీ సభ్యురాలు జీవని తదితరులు పాల్గొన్నారు. అందరినీ కలుపుకుని పార్టీ విజయానికి కృషి చేద్దామని మాజీ ఎంపీ వరప్రసాదరావు తెలిపారు. చిల్లకూరులోని వరగలి క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న వైకాపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరులోని వరగలి క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న వైకాపా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎంపీ వరప్రసాదరావుకు నాయకులు శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ టికెట్టు కేటాయించినందుకు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. అందరి నాయకులను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని, ముఖ్యమంత్రి అవుతారని ఆయన వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల నేను వందనాలు తెలియజేయవలసిన బాధ్యత నాకుంది. 2014లో నన్ను ఆదరించి వైఎస్ఆర్ పార్టీ తరఫున తిరుపతి ఎంపీగా గెలిపించిన వ్యక్తి, అలాగే నా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, మండల సమన్వయకర్తలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, విలేజ్ సర్పంచెస్ అందరూ కలిసి నాకు కార్యకర్తలు, స్థానిక నాయకులు నాకు సహాయం చేసినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆశతో, అన్నా మీరు నాతో పాటు అసెంబ్లీలో కూర్చోండి, మీరు అనుభవంతులని చెప్పి వారు చెప్పడంతో నేను గూడూరుకు వచ్చాను. మురళీ గారు ఇదివరకున్న సమన్వయకర్త, గత 3.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీని గూడూరు నియోజకవర్గంలో అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళినందుకు నిన్న వారికి వెళ్ళి వందనాలు తెలియజేశాను. వారు కూడా పెద్ద మనసుతో, సార్ మీరు అన్ని విధాల అనుభవంతులు, చదువులో కానీ సంస్కారంలో వారు చెప్పిన మాటలే అన్ని విధాలు కూడా అనుభవంతులు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయిస్తే నేను ఆ విధంగా ముందుకు వస్తాను, మీతో నడుస్తానని చెప్పి నేరుగా మురళీ గారు మా సమన్వయకర్త నిన్న వారికి తెలియచేయడం జరిగింది. కనుక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కనుక ప్రచారం వెంటనే ప్రారంభించాలి కనుక ఈరోజు ఈ నిమిషం చిల్లకూరు మండలంలో మా సమన్వయకర్త పరంధామరెడ్డి గారు ముందుంది. అలాగే మరొక సీనియర్ నాయకులు మా జెడ్పీటీసీ యమునమ్మ గారు భర్త బాలచంద్రెడ్డి గారు మరో గురు విజయంగా ఉండి మా ఇక్కడున్న నాయకులందరూ కూడా కలిసి ఈ రోజు నుండి మేము చిల్లకూరు మండలంలో ప్రచారం రాబోయే ఎన్నికలకు ప్రారంభిస్తున్నాము.
ఈ సమయంలో నాయకులు పరందామిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, చక్రపాణిరెడ్డి, దువ్వూరు దిలీప్ రెడ్డి, జయశేఖర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. సైదాపురంలోని పోలీస్ స్టేషన్లో ఆయన సీసీ కెమెరాలను ప్రారంభించారు. సైదాపురంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ బాబు ప్రసాద్ స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని సీసీ కెమెరాలు ఎంతో అవసరమన్నారు. ప్రమాదాలు నివారించేందుకు కూడా ఇవి దోహదపడతాయని ఆయన వివరించారు. సైదాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 6 సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాన్ని నేను ప్రారంభించినాను. నాతో పాటు సి వంశీధర్ గారు, ఎస్ఐ భాస్కర్ రాజు గారు ఉన్నారు. దీని విషయంలో ఎస్ఐ గారు బాగా చొరవ తీసుకునేసి టౌన్లో క్రైమ్ ప్రివెన్షన్ కోసం కెమెరాలు బిగించాలని కొంచెం ఆసక్తి చూపి స్పాన్సర్స్ కూడా రాధాకృష్ణ మైన్స్ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చేసి దాదాపు 1,60,000 కాస్ట్లో 6 కెమెరాలు, ఐపీ బేస్డ్ కెమెరాలు, దాంట్లో నైట్ విజన్, తర్వాత నుంచి ప్రాబబుల్ దాంట్లో రెజల్యూషన్స్ ఉంటాయి. ఆ కెమెరాలు బిగించడం జరిగింది. వాటి వల్ల టౌన్లో, సైదాపురం టౌన్లో క్రైమ్ కంట్రోల్ బాగా అవుతుంది. అట్లాగే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, వీకెండ్ రన్ జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, వెహికల్స్ తప్పించుకొని పోవాలనుకున్నా, నేరస్తులు తప్పించుకొని పోవడానికి కూడా అవకాశం లేకుండా మెయిన్ రోడ్స్ మీద కవర్ కావడంతో ఇమ్మీడియట్గా నేరస్తుల గురించి ఇక్కడ సమాచారం ఉంటుంది. ప్రజలు దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ విషయంలో బాగా చొరవ తీసుకున్న ఇన్స్పెక్టర్ గారు వంశీధర్ గారు, ఎస్ఐ భాస్కర్ గారు కూడా ఇంకా తన జ్యూరిస్డిక్షన్లో ఇంపార్టెంట్ ప్లేసెస్, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్ కోసం ఈ సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడతాయి. వీటి విషయంలో మరిన్ని బాగా బిగించుకొని స్టేషన్లోనే మానిటర్ పెట్టుకుంటే అన్నీ వాచ్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్రతిసారిగా లేటెస్ట్ టెక్నాలజీ ప్రతి చోటికి ఫిజికల్గా పోకర్ లేకుండా వెరిఫై చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇటువంటివి మరీ బిగించుకోవాలి. దీని విషయంలో చొరవ తీసుకున్న స్టేషన్ సిబ్బందికి, తర్వాత ఎస్ఐ భాస్కర్ రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాటిని బాగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తి. ఈ కార్యక్రమంలో సిఐ వంశీధర్, ఎస్ఐ భాస్కర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల గురించి కలెక్టర్ ముత్యాలరాజు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ క్రమంలో భాగంగా సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కోటేశ్వరరావు సిబ్బంది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వీరికి కలెక్టర్ ముత్యాలరాజు ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలు, బూత్లు వంటి వాటిపై చర్చించారు. నామినేషన్స్ వరకు చూస్తారు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ విల్ ఇంటరాక్ట్ విత్ ఇండియన్ టీమ్స్. సో క్లయింట్స్ కార్డ్ అంతా రెడీగా ఉన్నారు. ఫోటోగ్రాఫ్స్ రెడీ చేసుకుంటారు. 2.5 మీటర్స్, అలాగే డిక్లరేషన్, కన్సెంట్ లెటర్స్ ఫర్ కాంట్రాక్ట్ డీటెయిల్స్, అడిషనల్ అఫిడవిట్, స్క్రూటినీ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, స్పెసిఫిక్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ ఎలక్షన్ ఏజెంట్. అలాగే మనము మెటీరియల్ టు బి గివెన్ టు ది క్యాండిడేట్ యాఫ్టర్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్. ఆ టైంలో ఏం చేయాలనే దానికి నామినేషన్ పేపర్ రిసిప్ట్ ఇవ్వాలి, నోటీస్, స్క్రూటినీ డేట్కి సంబంధించి నోటీస్ ఇవ్వాలి, చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కనెక్షన్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ ఇవ్వాలి, నోటీస్ టు అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ ఇవ్వాలి, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ రిజిస్టర్స్ ఇవ్వాలి, నోటీస్ టు క్యాండిడేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ రిజిస్టర్, అబ్స్ట్రాక్ట్ అకౌంట్. నెక్స్ట్ అవన్నీ కూడా క్యాండిడేట్కి ఇస్తాం. ఆ డేటా అంతా ఉంది. సో అది ఈ రోజు చెక్ చేయాలి. 18 నామినేషన్స్ కాబట్టి 16వ తారీఖు చెక్ చేయాలి. నెక్స్ట్ 2 sets of electoral roll for verification of proposed candidates. సో 6వ రూమ్లో ఎలక్టోరల్ రోల్ ఉంటారు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎవరైనా ఓటు వేస్తే మనం అక్కడ రాస్తారు. సీరియల్ నెంబర్ పార్టీలో రాసినప్పుడు చెక్ చేసుకోవడం కోసం ఎలక్టోరల్ రోల్ ఆ రోజు చెక్ చేయాలి. ఈరోజు ఏది షార్టేజ్ ఏదైనా ఉంటే ఈరోజు చెప్పండి. 100 మీటర్స్ టెరిటరీ దాటి లోపలికి ఎక్కువ మంది రాకుండా చూడడానికి ఆల్రెడీ ఎస్పీ గారు రాయడం జరిగింది. యూ ప్లీజ్ కోఆర్డినేట్ విత్ యువర్ కౌంటర్ పార్ట్స్. అలాగే ఆర్ఎన్బి వాళ్ళకి కూడా రాయడం జరిగింది, బ్యారికేడింగ్ చేయమంటారు. సో బ్యారికేడింగ్కి సంబంధించి 100 మీటర్స్ దగ్గర మీరు లోకల్ ఆర్ఎన్బి వాళ్ళతో మాట్లాడుతుంది. జిఎస్టీ, ఎఫ్ఎస్టీ ముందే రెడీగా ఉండాలి. అవసరమైనప్పుడు క్యాండిడేట్స్ వచ్చే దగ్గర నుంచి కూడా మనం ఎక్స్పెండిచర్ తీసుకోవచ్చు. సో దానికి సంబంధించి చూడండి. అలాగే ఈరోజు చెక్ చేయాల్సింది ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి ఎక్కడైతే ఈవీఎం మనం ఫస్ట్ ర్యాండమైజేషన్ అయిపోయిన తర్వాత మీకు అలాట్ చేస్తాము. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలా కాకుండా ఆ అలాట్ ఏరియాని ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి బ్యాగ్స్ కానీ సైదాపురం మండలంలోని గంగదేవిపల్లి ప్రాంతంలోని
ప్రాథమిక పాఠశాలలో శనివారం సరస్వతి పూజ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు రత్నయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శివాబి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పొనక దంపతుల నాయకత్వంలో వైకాపాలో సేవకుడిగా పనిచేస్తా. వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిన ధర్మరాజుల స్వామి దేవాలయ మాజీ చైర్మన్ వీరుబోయిన గోపాల్ యాదవ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సిబిఐ విచారణ చేపట్టాలి. చిలకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జితో నిరసన చేపట్టిన మాజీ ఎంపీ వరప్రసాదరావు, వైకాపా నాయకులు. అభివృద్ధి చేశా. గూడూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నేరాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు. సైదాపురంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన డీఎస్పీ బాబు ప్రసాద్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శివాబి న్యూస్. నమస్తే.